ఈ మార్చి నెలలో ఈ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ, డీఆర్ చెల్లింపుల బకాయిలు. ఇక విషయంలోకి వెళ్తే జూలై 2018 నాటికి పెన్షన్ తీసుకుంటున్న వారందరికీ రావాల్సి ఉండగా వారిలో 90% మందికి క్రెడిట్ అయ్యాయి. మిగిలిన వారందరికీ అనేక సాంకేతిక కారణముల వల్ల జమ కాలేదు. ఈ కారణాలన్నిటినీ ఖజానా సంచాలకులు ఆంధ్రప్రదేశ్ వారి దృష్టికి తీసుకుని వెళ్లి చర్చించడం జరిగింది. ఆ సమస్యను మార్చి 15 లోపల పరిష్కరించుటకు కృషి జరుగుతుందని రాష్ట్ర పెన్షనర్స్ అసోసియేషన్ వారు తెలియజేశారు. అలాగే డిఏ, డిఆర్ బకాయిలు క్రెడిట్ కాని వారి కోసం ఫండ్ ఫర్ వెయిటింగ్ క్లియరెన్స్ అన్న ఆప్షన్ కనిపిస్తే వారికి క్లియర్ చేయబోతున్నారు. ఇక బిల్ ఇప్పటి వరకు సబ్మిట్ చేయని వారికి తిరిగి సబ్మిట్ చేసి ఆప్షన్ అవకాశం ఇవ్వబోతున్నారు. అలాగే మిగతా వారి పరిస్థితి ఎలా ఉందంటే జూలై 2018 ముందు రిటైర్డ్ అయిన వారి అందరికీ ట్రెజరీయే డీడీఓ కావున ట్రెజరీ వారే బిల్లులు సబ్మిట్ చేయాలి. అలాగే డిసెంబర్ 2020 లోపల రిటైర్డ్ అయిన తర్వాత కాలానికి ట్రెజరీ వారు సర్వీసు కాలానికి సంబంధిత డ్రాయింగ్ ఆఫీసర్లు బిల్లులు సబ్మిట్ చేయాలి. ఇక జనవరి 2021 నుండి డిసెంబర్ 2021 వరకు వారికి సంబంధిత డ్రాయింగ్ ఆఫీసర్లు బిల్లులు సబ్మిట్ చేయాలి. ఈ చెప్పబడిన వారందరూ జూలై 2018 ముందు రిటైర్డ్ అయిన వారందరూ ట్రెజరీ అధికారుల ద్వారా, మిగిలిన వారందరూ వారి యొక్క డ్రాయింగ్ ఆఫీసర్ ద్వారా బిల్లు సబ్మిట్ చేయించుకోవాలండి. అలా కాకుండా ఆల్రెడీ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ లో ఉన్న బిల్లులు అన్నిటినీ అతి త్వరలోనే క్లియర్ చేయబోతున్నట్లు ఏపీసీపీఎస్సీఏ వారు తెలియజేశారు.